ఉస్తాద్ భగత్ సింగ్. సో, పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు తను కమిట్ అయిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ అలాగే ఇప్పటికే 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ని అయితే కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు జూన్ 12న రిలీజ్‌కి అయితే రెడీ అవుతుంది. సో, దాంతో పాటు 'ఓజీ' సినిమాకి కూడా డేట్స్ కేటాయించి దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఇప్పుడు పాజ్ అయ్యింది. స్టిల్ ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏదంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'. సో, హ్యారీ శంకర్ గారు ఆల్రెడీ మనకి మూవీని అయితే స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా స్క్రిప్ట్‌లో చేంజెస్ చేసి మళ్ళీ మూవీని మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే జూన్ 10th నుంచి ఆ మూవీ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారని అయితే తెలుస్తుంది. ఇప్పటికే మనకి 'ఓజీ' సినిమాకి డేట్లు కేటాయించారు. అది కొంచెం షెడ్యూల్ డిలే అవ్వడం వల్ల కొన్ని డేట్లు ఇటువైపు కూడా ట్రాన్స్ఫర్ చేసి 10th నుంచి అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్లు మనకు తెలుస్తుంది. దీంతోపాటు మనకి హరిశంకర్ గారు 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కొత్త షెడ్యూల్లో కంప్లీట్‌గా అంటే కొత్త సీన్లన్నీ రాసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు శ్రీలీల గారు కూడా ఈ మూవీ షూటింగ్ అయితే రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా 'రాబిన్ హుడ్' మూవీతో ఫ్లాప్‌ని అయితే ముట్టగట్టుకున్న శ్రీలీల గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే శ్రీలీల గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మూవీ అంటే ఒక మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదిలా ఉంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు జూన్ 10th నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల గారి మధ్య వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేకర్స్ అయితే శ్రీలీల గారు బల్క్ డేట్స్ తీసుకొని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలాగే శ్రీలీల గారు కూడా మిగిలిన మూవీస్ని కూడా కొంచెం సైడ్కి పెట్టి ఈ మూవీ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎక్కువ బల్క్ డేట్స్ అయితే కేటాయించినట్లుగా అయితే తెలుస్తుంది. అంతేకాదు సరైన కథలు సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల శ్రీలీల గారు గతంలో కొంతకాలంగా కొన్ని ఫ్లాప్లు అయితే వచ్చాయి. సో ఇప్పుడు శ్రీలీల గారు తిరిగి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకొని హిట్ ట్రాక్ ఎక్కడం చాలా అవసరం. అండ్ మామూలుగా అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్'ని శ్రీలీల గారు తన కెరీర్ స్టార్టింగ్లో మంచి బూస్టింగ్ ఉంటుందని ఒప్పుకున్నారు. బట్ ఇప్పుడు శ్రీలీల గారు ఆల్రెడీ తనకు ఒక స్టార్డమ్ వచ్చింది. సో ఈ మూవీని ఇంకొంచెం బూస్ట్ చేసుకునే విధంగా అయితే ఉపయోగించుకోవడానికి ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు కెరీర్లో ముందుకెళ్ళడానికి అర్జెంటుగా ఒక పెద్ద హిట్ అయితే అవసరం. సో దాన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇస్తుందని చెప్పి శ్రీలీల గారు అయితే ఖచ్చితంగా మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన షూటింగ్ అయితే త్వరలోనే మనకి జూన్ 10th నుంచి స్టార్ట్ అవబోతుంది. అది ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనుకుంటున్నారు? మీరైతే కమెంట్ చేయండి. హ్యారీ శంకర్ గారు అయితే ఈ మూవీ మీద కంప్లీట్గా ఫోకస్డ్గా ఉన్నారు. ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇద్దామని చెప్పి చూస్తున్నారు. సో 'గబ్బర్ సింగ్' లాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.